తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గిరిజా కళ్యాణం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దన్నపూడి సులోచనారాణి గారు. ఇక మనం ముగింపుకు వచ్చేసామండి. ముగింపు ఎలా ఉంది అనేది ఇప్పుడు కథలో తెలుసుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శేషారత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నర్సింగ్ హోమ్కు తీసుకురమ్మన్నారు. ఎందుకట? రాత్రి చందు రోజీ కలిసి వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట. రోజీకి బాగా దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్లో చేర్పించారు. నేను గబగబా లోపలికి వచ్చి బట్టలు మార్చుకొని ఇల్లు తాళం పెట్టి వచ్చిన అతనితో బయలుదేరాను. నేను వెళ్ళేసరికి రోజీ ప్రాణాలు ఆ ప్రభువు చెంతకు చేరిపోయినాయి. శేషారత్నం నాకెదురుగా వచ్చాడు. నన్ను రోజీ ఉన్న బెడ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పటికే అంతా అయిపోయింది. శేషారత్నం చెబుతున్నాడు. కారు వానలో స్కిడ్ అయిందట. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. ఒకే సీటులో ఇద్దరు ఉన్నారు. చందు డోరు ఊడడంతో ఎగిరి అవతల పడ్డాడు. రోజీ కారుతో పాటు నలిగిపోయింది. అంతా దైవ నిర్ణయం. అందుకే ఆ ప్రభువు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. శేషారత్నం యాక్సిడెంట్ ఎలా అయిందో వివరంగా చెప్తున్నాడు. చందు ఎక్కడా అని అడిగాను. మత్తుమంది ఇచ్చి నిద్రపుచ్చారు. రోజీకి ఇలా అయిందని వాడికి ఇంకా తెలియదు అన్నాడాయన. రోజీ పెళ్లి కూతురుగా కల్లోకి వచ్చి వెళుతున్నానని చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. నాకు తెలియలేదు. పెళ్లి కూతురు అయ్యావని సంబరపడ్డాను కానీ అంటూ ఏడ్చేశాను. తెల్లవారింది. డెడ్ బాడీ ఇవ్వటానికి 1,00,000 నిబంధనలు ఉన్నాయి అక్కడ. పాపం శేషారత్నం గారే స్వయంగా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూశారు. రోజీకి అంత్యక్రియలు జరిగినాయి. ఆ రోజు చందు వచ్చాడు. అతని ముఖం మీద మోచేతుల మీద దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడ్డం మాసి ఉంది. ముఖం పీక్కుపోయి ఉంది. అతను నన్ను చూడగానే అంకుల్ నేనే రోజీని చంపేశాను. నేను హంతకుడిని, మహాపాపిని అంటూ ఏడ్చేశాడు. నేను అతని భుజం తట్టాను. పాపులను దేవుడే శిక్షిస్తాడు అనే నమ్మకం గల నాకు ఆ క్షణంలో అతనంటే ద్వేషం కలగలేదు. అతనికి కారు డ్రైవ్ చేయటంలో అసాధారణమైన ప్రజ్ఞ ఉందని నాకు తెలుసు. ఆ రోజు వానగా ఉంది. అసలు ఆ వానలో ఆ ఇద్దరినీ వెళ్ళనీయడం నాదే పెద్ద పొరపాటు. అసలు నేరస్తుడిని నేనే. ఇది నా మూలంగానే జరిగింది అనుకున్నాను. రోజీ పోయిందనే వార్త తెలియగానే బంధువులు కొంతమంది వచ్చారు. వాళ్ళు చందు డబ్బు గలవాడు అని వినగానే కేసు పెట్టమని, కొంత డబ్బు తీసుకొని రోజీ పేట ఏదైనా దానం చేయమని నన్ను మరీ పోరారు. కానీ నేను వినలేదు. అంతా ఆ దయామయుని లీల. చందు నిజంగా తప్పే కనుక చేసి ఉంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అన్నాను. వాళ్ళకి నా మాటలు రుచించలేదు. నన్ను చాతకానివాడినని తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత చందు తరచుగా నా దగ్గరికి వచ్చేవాడు. గంటల తరబడి కూర్చునేవాడు. ఆల్బమ్ తిరిగేసేవాడు. ఒక్కోసారి పియానో మీద రోజీ వాయించే పాట వాయించడానికి ప్రయత్నించేవాడు. ఒకసారి అన్నాడు, అంకుల్, నాకు నేను వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా? ఏమిటి? జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ ఇంకే ఆడపిల్లకి చోటివ్వను. నేను నవ్వాను. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తర్వాత కెరటాల్లా ఏవో సమస్యలు ఎదురవుతాయి. ఆ కెరటాలు వచ్చి మన నిర్ణయాలు రూపు లేకుండా తుడిచిపెట్టి ఎత్తుకుపోతాయి. చందు ఇప్పుడు అనుకుంటున్నాడు. రోజీ మీద ఉన్న ప్రేమ అలా అనిపిస్తోంది. 4 రోజులు పోతే అతనే మర్చిపోతాడు. చందు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. ఎంతమంది ఆడపిల్లల కళ్ళు అతని మీద ఉన్నాయో. ఆ తర్వాత 2 నెలలకే నాకు పక్షవాతం వచ్చింది. చాలా తక్కువగా రావటంతో త్వరలోనే మళ్ళీ కోలుకున్నాను. ఇక్కడ ఈ వరంగల్లులో ఉంటున్న నా స్నేహితుడి కొడుకు వచ్చి ఒంటరిగా ఉండవద్దని చెప్పి బలవంతంగా తీసుకువచ్చాడు. చందు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి అతను ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. వద్దని వ్రాసినా వినలేదు, ఆపలేదు. అది జరిగిన సంగతి అంటూ జోసెఫ్ చెప్పడం ముగించాడు. ఆయన చెప్పడం ముగించేసరికి పారిజాతం కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలియదా అని అడిగింది. తెలుసో లేదో నాకు తెలియదు. కానీ ఆయన రోజీ పోయినప్పుడు కానీ తర్వాత కానీ కనీసం నన్ను చూడటానికైనా రాలేదు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అన్న కేక వినిపించింది. జోసెఫ్ లేచి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ మనీ ఆర్డర్ తెచ్చాడు.
ఆయన సంతకం పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. నే చెప్పలేదు, ఇదిగో 200, ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతుండగా వచ్చేది, ఇప్పుడు ముందే వచ్చేసింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు. గిరిజ వెళ్ళటానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తుండగా రోజీ దాన్ని ఆనుకొని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది తీసుకుంటున్నాను అంది. తీసుకోమ్మా అన్నాడాయన. గిరిజ ఆ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తాం అంకుల్, సెలవు తీసుకుంటూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. పారిజాతం ముక్కు ఎగబీలుస్తూ అంది. పాపం కదా ఆ అమ్మాయి బ్రతికి ఉంటే మీ ఆయన నిన్ను చేసుకునేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చచ్చిపోయిందేమో. ఛీ, అదేం మాట అంది గిరిజ. ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది అంది పారిజాతం. గిరిజ ఊరు నుంచి తిరిగి వచ్చింది. చందు మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా? ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్లు వెళ్ళటానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగాలేదని, పారిజాతంతో తను కూడా చూడటానికి వెళ్తున్నానని చెప్పింది. చందు కారు తీసుకొని వెళ్ళమని చెప్పాడు. కానీ గిరిజ వినలేదు. రైల్లో వెళ్ళి వచ్చింది. అతను భోజనం చేస్తుండగా చెప్పాడు, గిరిజ, 8వ తేదీ కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టున అదొక పండుగలా చేయటం అలవాటుట, మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. లోపల అతను ఇలా కంపెనీ విషయాల్లో శ్రద్ధ వహించడం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బ్రతికి ఉండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత బలవంతంగా అయిష్టంగా కంపెనీ వ్యవహారాలు చూడటం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే సాయన్న చెప్పాడు, ఒకతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాడట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాడట. తను స్వయంగా వెళ్ళి అతన్ని చూసి వచ్చాడట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషించారట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమ పడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్య తరచుగా ఆలోచనలో పడుతోంది. మాటిమాటికి రోజీ విషయం గుర్తుకు వస్తోంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకు వస్తే ఈర్ష్య అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకోననటానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతుంది. మళ్ళీ అంతలోనే నయం కదూ, అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తి కూడా ఉండేది. అతను మాటకి నిలబడటం చూస్తే గౌరవంగా అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తి అవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నాడు, చందు, భేష్, ఆ తాతగారికి తగిన మనవణ్ణి అనిపించుకున్నావు. నువ్వెంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా స్వయంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి. సోమరిపోతనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయటంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఏమ్మా గిరిజ, ఆడపిల్ల అంటే నీలాగా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదటి నుంచి రాజగోపాలరావు గారితో మొత్తుకుంటూనే ఉన్నాను, చందులో సామర్థ్యం ఉంది, కానీ అది ఉపయోగానికి రావటం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా వాళ్ళల్లో కలవటం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూసావా, ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటగా ఎలా ఉన్నారో. ఈ అభిప్రాయ భేదాలనే ఉన్నాయే, ఇవి నిప్పు కణికల్లాంటివి. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి, ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషారత్నం నవ్వుతూ అన్నాడు, ఏరా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తయిపోతుంది. ఏమిటి, కలిసి ఉంటారా, డైవోర్స్కి అప్లై చేస్తారా? ఆ మాట వినగానే చందు తుళ్ళి పడినట్లుగా గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. క్షణం ఆగి చందు అన్నాడు, అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు.
రేపటి వరకు ఇంకా గడువు ఉంది కదా, పరధ్యానంగా చూస్తూ అంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువుంది. నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అన్నట్లుంది. మీ ఇద్దరూ ఇలా అన్యోన్యంగా ఒకరిని ఒకరు ప్రతి విషయానికి సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరలా పోట్లాడుకునేవారు అంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన ఎవ్వరూ నమ్మరు. గిరిజ చూపులు క్రిందికి వాలినాయి. థ్యాంక్ యూ అంకుల్. చందు శేషారత్నాన్ని, డాక్టర్ గారిని చెయ్యి పట్టి ఊపాడు. మీ అండ లేకపోతే నేను మాత్రం ఏ పని చేయలేకపోయేవాడిని. మాలాంటి చిన్నవాళ్ళెవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కదిద్దేటందుకు మీలాంటి పెద్దవారు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశాన్రా, నాదే ఉంది. అలా అనకండి. మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకి ఒప్పించకపోయినట్టయితే నేనిలా మారేవాడిని కాదు. మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాడిని. ఊరికే కూర్చుంటే ఉబుసుపోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగిపోయింది. తోచటలేదు అనే మాటే నా జీవితంలో నుంచి ఎగిరిపోయింది. ఒంటరితనం రూపు లేకుండా మాయమైంది. ఈ పనులు నిర్వర్తించటంలో నాకెంతో ఆనందం, తృప్తి లభించసాగాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చేయలేదు, కానీ అలా చేసి ఉంటే ఎప్పుడో ఈ పనులన్నీ నేను చూసేవాడిని అన్నాడు. శేషారత్నం, డాక్టర్ గారు వెళ్ళిపోయారు. చందు, గిరిజ పక్కపక్కనే నిలబడ్డారు. వచ్చిన అతిథుల్లో చాలామంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు, గిరిజ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు. గిరిజ మౌనంగా కూర్చుని ఉంది. చందు డ్రైవ్ చేస్తూనే గిరిజ చేతి కోసం చేయి చాచాడు. నేను నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పాలి? నాకెందుకు? ఇదంతా జరగడానికి కారణం నువ్వు కదా. దానికి కృతజ్ఞతలెందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తుంది, కానీ గిరిజ పెదవులు ఆ మాటని పలకలేకపోయినాయి. అతను చెయ్యి చాచి గిరిజ చెయ్యి అందుకొని తన వేళ్లతో ఆమె వేళ్లని బంధిస్తూ అన్నాడు. గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోరు కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్ళేవాడినా క్రమంగా ఆ వ్యవహారాలు చూడటం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే వెనక నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తుంది. ఈ కంపెనీ, ఈ ఆర్భాటం ఇదంతా పరమ బోర్ అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది, ఈ కంపెనీ నుంచి ఇన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వారికి నీడ దొరుకుతుంది. ఆ పని మనం చేయగలుగుతున్నాం. ఇది ఎంత థ్రిల్గా అనిపిస్తుందో తెలుసా? గతంలో గడిపిన సోమరిపోతు జీవితం గుర్తుకు వస్తే నా మీద నాకే చిరాకు కలుగుతోంది. ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తుంది. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలి ఆమె వచ్చి హఠాత్తుగా నా కాళ్లకు మొక్కింది. ఏమిటిది అని అడిగితే తాతయ్య తన కొడుక్కి చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చచ్చిపోయాడట. అతను పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె తమ్ముడికి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నాడు. పెద్ద మనసు గల ధర్మాత్ముడు. ఆ తాతకి తగిన మనవడివి నువ్వు అంది. నిజంగా ఆ సమయంలో నాకెలా అనిపించిందో తెలుసా? ఈ రోజు నుంచి మనస, వాచ, నా శక్తి సామర్థ్యాలన్నీ ఈ కంపెనీకి దారపోయాలని అనిపిస్తుంది. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తి అవుతుంది. శేషారత్నం మాటలే గుర్తుకు వస్తున్నాయి. కారు ఇంటికి వచ్చేసింది. చందు ఇంకా ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ గిరిజ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పిగా ఉంది అంటూ పైకి వచ్చేసింది. గిరిజ మంచం మీద పడుకుంది. రోజీ విషయం తనకి తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు చందు అన్న మాటలకి ఎంత సంతోషించేదో. మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. సాయన్న, మిగతా నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూల కుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవటంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో, అతనికి మళ్ళీ నిద్ర పట్టేసింది. 5 గంటలకి మెలకువ వచ్చి క్రిందకి దిగి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమిటి సాయన్న, ఈరోజు మన ఇంట్లో ఏమిటి హడావిడి? టీ తెచ్చిన సాయన్ననే అడిగాడు. మీకు తెలియదా? మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతున్న చందు ఉలిక్కిపడ్డట్టుగా ఆగిపోయాడు. స్నేహితులు వస్తున్నారా? నాకు తెలియకుండానే? నేను వాళ్ళని పిలవకుండానే? ఆశ్చర్యంగా అడిగాడు. మీ బదులు అమ్మాయి గారు పిలిపించారులేండి.
చిన్నమ్మగారికి పొద్దుట్నుంచి ఇదే పని. ఫోన్ దగ్గర కూర్చొని కదలలేదంటే నమ్మండి. మీరు చెప్పమన్నారని వాళ్ళందరికీ చెప్పటం నేను స్వయంగా విన్నాను. ఓహో, అలాగా అన్నాడు. అతను గిరిజను పిలిచి ఏమీ అడగలేదు. ఎందుకిలా చేశావని ప్రశ్నించలేదు. మరో అరగంటలో స్నానం చేసి నీట్గా తయారై క్రిందకొచ్చాడు. గిరిజ అప్పటికే రెడీ అయి ఉంది. ఈరోజు పార్టీ తెలుసా అంది. తెలుసు, సాయన్న చెప్పాడు. నువ్వు ఇంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు. శ్రమ ఏమిటి? ఇది నా బాధ్యత. బాధ్యత బాధ్యత ఒకే మాట. ఆ మాట విని విని నా చెవులు నొప్పి పుడుతున్నాయి. అంతకంటే ఇంకేం లేదా? ఇంకేముంటుంది? ఉండటానికి ఏముంది? చందు క్షణంసేపు గిరిజ ముఖం వైపు తదేకంగా చూస్తున్నాడు. అతను సరిగ్గా చూడలేదు. గిరిజ ఎందుకోగాని చాలా చిక్కింది. ఈరోజు మరీనూ మామూలుగా లేదు. రోజు ఆ కళ్ళల్లో కనిపించే కళ తరిగినట్లుగా ఉంది. ఎంతో ఆకర్షణగా మెరుపు మెరిసినట్టుగా ముఖాన్ని కళ్ళని కాంతివంతంగా మార్చే ఆ నవ్వు ఈరోజు సహజంగా లేదు. తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది. ఒక అడుగు ముందుకు వేసి అన్నాడు. గిరిజా, నువ్వు చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోకూడదు? రెస్టా? తీసుకుంటాను. ఇక ఈ పూట నుంచి నాకు పూర్తిగా రెస్టే అంది. చందుకి ఆ మాటల్లో శ్లేష ఏమిటో అర్థం కాలేదు. 6:30 అవుతుండగా ఒక్కొక్కరే స్నేహితులు దిగారు. వాళ్ళు చందుని కౌగిలించుకున్నారు. ఏరా, నీ వనవాసం అయిందా అన్నాడు రమేష్. ఆ, ఇంకా పట్టాభిషేకం జరగలేదు, జరగాలి అన్నాడు చందు నవ్వుతూ. మేం చచ్చిపోయామనుకో, నీ మీద బెంగ పెట్టేసుకున్నాం. ఇక నీ పెళ్ళాం నిన్ను మార్చేసిందని అనుకున్నాం. కానీ నువ్వు మారవని మాకు నమ్మకం వాసు అన్నాడు. అందరూ లాన్లోకి నడిచారు. చందు ఒక్క నిమిషం ముగ్ధుడైనట్టుగా చూశాడు. గిరిజ పార్టీకి ఏర్పాట్లు ఎంతో బాగా చేసింది. ఒక్క చిన్న లోపం కూడా లేదు. చెట్లకి లైట్లు పెట్టారు. తినటానికి ఎన్నెన్ని రకాలో. అక్కడ తెల్లటి బట్టలు పరిచిన టేబుల్స్ మీద గాజు గిన్నెల్లో పళ్ళాల్లో అమర్చి ఉన్నాయి. డ్రింక్స్ రెడీగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అభిరుచి ఏమిటో బాగా తెలుసుకొని ఏర్పాట్లు చేసినట్టుగా ఉంది. అందరూ తింటున్నారు, తాగుతున్నారు, రకరకాల జోక్స్ వేస్తున్నారు, పగలబడి నవ్వుతున్నారు. చందుకి వాళ్ళని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా విసుగు వచ్చింది. వీళ్ళకి జీవితం పట్ల ఒక ధ్యేయం లేదు. శ్రమపడాలనే కోరిక లేదు. సోమరిపోతుల్లా ఎవరి కష్టం మీదనో జీవితాలు తెల్లార్చేసుకోవాలని చూస్తారు. ఇన్నాళ్ళు తను కూడా ఇలా గడిపినవాడే. వీళ్ళల్లో చాలామందికి డబ్బు ఉంది. కానీ తల్లిదండ్రులు విసుగెత్తి ఇవ్వటం మానేశారు. వాళ్ళు ఆ అలవాట్లు మానుకోలేదు. అందుకే ఎప్పుడూ ఎవరినో ఒకరిని బురిడీ చేసి రోజులు గడిపివేయాలని చూస్తారు. వీళ్ల వల్ల ఖర్చు పెరిగినట్టుగా పని మాత్రం జరగదు. 11 గంటలైంది. చందు పార్టీ ముగిసిందని గుడ్ నైట్ చెబుతుంటే అందరూ ముఖాలు చూసుకున్నారు. చందు ఏమిటి ఇంత త్వరగా పార్టీ ముగిసిందని అనటమేమిటి? వీడు నిజంగానే మారిపోయాడు. ఇదివరకు పార్టీ అంటే తెల్లారిపోయేది. వీడు సరిగ్గా మొదలవకుండానే ఇక చాలు అంటున్నాడు. చందు మారిపోయాడ్రా అని ఒకరు, లేదురా డబ్బు ఆదాలో పడ్డాడు అని ఇంకొకరు, కాదురా భార్యామణి ఒద్దికలో బ్రతుకుతున్నాడుగా, ఆవిడగారి హుకుం అమలు పరుస్తున్నాళ్లే అని ఇంకోరు, ఈ మాత్రం దానికి పిలవటం దేనికి అని మరొకరు. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు అతని ఎదుటే నిర్మోహమాటంగా చేశారు. చందు ఆగ్రహపడలేదు, ఆవేశపడలేదు. చిరునవ్వుతో ఊరుకున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. సాయన్న టేబుల్స్ ప్లేట్లు తీయించేస్తున్నాడు. చందు పైకి వచ్చాడు. గిరిజ అక్కడ వరండాలో నిలబడి ఉంది. గిరిజా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? చందు అడిగాడు. లేదు, మీకోసం ఎదురుచూస్తున్నాను. అతని మనసులో ఒక్కసారి 1000 వీణలు మోగినట్టయింది. ఆ సమాధానంలో అతనికి 1000 తీపి అర్థాలు ప్రతిధ్వనించాయి. నిజంగానా? అస్పష్టంగా అన్నాడు. నిజంగానే. గిరిజ నడుం దగ్గర వేళ్లాడుతున్న తాళం చెవుల గుత్తి తీసి అతనికి అందించింది. ఏమిటది? ఈ రోజుతో శేషారత్నం గారు పెట్టిన గడువు పూర్తి అయింది. మనిద్దరం కలిసి ఉండటానికి అంగీకరించిన కాలం అయిపోయింది. అంటే? అతను అర్థం కానట్టు చూశాడు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను. అందుకే మీ ఫ్రెండ్స్ని మీకు చెప్పకుండానే పార్టీకి పిలిచాను. వారికి మిమ్మల్ని అప్పచెప్పేశాను. మీకు ఇల్లు అప్పచెప్తున్నాను. చందుకి కోపం వచ్చేసింది. మా గొప్ప పని చేశావు. వెళ్ళటం ఉండటం అంతా నీ ఇష్టమేనా? వెళుతోందట, వెళుతోంది. ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా? మాటిమాటికి వెళ్ళిపోతానని బెదిరించటానికి? నేనేం బెదిరించటం లేదు. బెదిరింపు కాకపోతే ఏమిటిది? స్నేహితులకి అప్పచెప్పిందట, మహా గొప్పగా చెబుతోంది.
కానీ కానీ నేను ఇవాళ ఏం చేశానో తెలుసా? ఆ స్నేహితులతో తెగతింపులు చేసుకుని వచ్చాను. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు ఇంకా కోపంగా అంటున్నాడు. వెళుతుందట. ఎక్కడికి? అప్పుడంటే మధుమూర్తి అండ చూసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? గిరిజ చర్రుమన్నట్టు అతని వైపు తిరిగింది. మీరు మీరు దయించి అతని పేరు ఎత్తకండి. అతనేమిటో మీకు చెప్పినా అర్థం కాదు. నేను ఒకరి అండ చూసుకొని ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. నా కాళ్ల మీద నిలబడగలిగే శక్తి నాకుంది. గిరిజ తాళం చెవులు అక్కడున్న కుర్చీలో పడేసింది. వెళ్ళబోతుంటే అతను అరిచినట్లు అన్నాడు. ఆగు! వెళ్ళిపోవటం అంటే అంతా నీ ఇష్టమేనా? నా ప్రసక్తి ఏం లేదా? గిరిజ ఆగింది. మౌనంగా నిలబడిందే తప్ప సమాధానం చెప్పలేదు. అతను 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. హఠాత్తుగా అతని కంఠం గద్గదికంగా మారింది. గిరిజ, నీ బాధేమిటో నాకు తెలుసు. నేను నిన్ను ఎక్కడ గాయపరిచానో కూడా నాకు బాగా అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు మర్చిపోలేనట్టే నేను కూడా మర్చిపోలేను. గిరిజ, నేను మూర్ఖంగా ప్రవర్తించానని ఒప్పుకుంటున్నాను. ఎన్నాళ్ల నుంచో నా ఈ మనసులో మాట చెప్పాలని. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఒక్కసారి నీ మంచి మనసుతో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు. అతని కంఠంలో బాధ, అర్థింపు గిరిజకి బాగానే అర్థమవుతున్నాయి. గిరిజ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. బిగబట్టిన స్వరంతో అంది. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. నాకు ఈ ఇల్లు మీ మనసులా అనిపిస్తుంది. నేను మీ ఇంట్లో ఉండాలి అంటే మీ మనసులో ఉండటమే అనుకుంటాను. కానీ కానీ నాకు మీ మనసులో చోటు లేదు. మీకు నేను భారీగా ఉండాలంటే మనసా వాచా ఉండాలి, ఒక బొమ్మలా కాదు. గిరిజా! అతనికి గిరిజ అన్న మాటలు సంతోషం కలిగించాయి. కానీ అర్థం కానట్టు కూడా ఉన్నాయి. నా మనసులో చోటు లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ఒక్కసారి మీ గదిలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అతను ఆశ్చర్యంగా ఒకసారి గిరిజ వైపు, తన గది వైపు మార్చి మార్చి చూశాడు. ఏముంది నా గదిలో అంటూనే పరదా పక్కకు లాగి లోపలికి వెళ్ళాడు. గది లోపలికి అడుగు పెడుతూనే అతను నిర్వీణుడైనాడు. ఒక్క క్షణం అతని మనసు కొయ్యబారిపోయినట్టయింది. ఎదురుగా గది గుమ్మంలో అడుగు పెట్టగానే కనిపించేట్టుగా టేప్ రికార్డర్, పుస్తకాలు ఉన్న బీరువా మీద రోజీ తను కలిసి ఉన్న ఫోటో ఉంది. అతను పియానో వాయిస్తున్నాడు. ఆ అమ్మాయి నిలబడి ఉంది. అతను నిశ్చేష్టుడై అలాగే చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ గది అంతా పియానో శబ్దంతో బిగ్గరగా నిండిపోయినట్టుగా అనిపించింది. అతని ముఖం నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. కర్టెన్ పట్టుకునే అతను ఆ ఫోటో వైపు నుంచి తల తిప్పి గిరిజ వైపు చూశాడు. గిరిజ అతని ముఖాన్నే తదేకంగా చూస్తోంది. ఈ ఫోటో నీకెక్కడిది? తడబాటుగా అడిగాడు. వరంగల్లులో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావా? అవును. పారిజాతం తల్లికి సుస్థి అని చెప్పింది సాకు మాత్రమే. మీ నోటి వెంట రాత్రివేళ రోజీ అని కలవరింతలు విన్నాను. ఆ జోసెఫ్ గారికి మీరు ప్రతి నెల ఎందుకు మనీ ఆర్డర్ చేస్తున్నారో అర్థం కాలేదు. నాకు నేనే ఆలోచించుకొని ఆరాలు తీస్తే జోసెఫ్ రోజీకి అంకుల్ అని తెలిసింది. ఆయనతో మాట్లాడావా? ఆయన నాకంతా చెప్పారు. ఈ ఫోటో ఆయన దగ్గర నుంచి తెచ్చిందే. మై గాడ్! అతను నిస్సహాయంగా చూశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో నాకు చోటు ఉందా? అతను సమాధానం చెప్పలేనట్లు చూడసాగాడు. భర్త మనసులో చోటు లేనప్పుడు భార్య అన్న మాటకి ఇంక విలువ ఏముంది? నేను ఈ ఇంట్లో ఉంటే సాయన్న, మాలి వాళ్ళలాగానే అవుతాను. చెప్పండి, నన్నలా పని మనిషిలా ఉండమంటారా? గిరిజ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. పెళ్ళిని గురించి ఏ ఆలోచన లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తోంది. పెళ్ళిని గురించి నాలాగా కొన్ని నమ్మకాలు, విలువలు పెట్టుకుంటే జీవితం ఎంత దుర్భరం అవుతుంది. నేనెప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని కూడా నేను డబ్బు కోసం చేసుకోలేదు. అప్పటికే చందు గిరిజకి దగ్గరగా వచ్చాడు. గిరిజ భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఆ సంగతి నాకు తెలుసు గిరిజ. ఆ సంగతి తెలిసినప్పటి నుంచి నేను నీ పట్ల ఎంత పరుషంగా ప్రవర్తించానో అర్థమై సిగ్గుపడుతున్నాను. గిరిజ అతని వైపే చూస్తోంది. చందు గబాల్న గిరిజ మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. గిరిజ, వెళ్ళిపోకు. నన్ను వదిలి వెళ్ళిపోకు. నన్ను ఒంటరివాడిని చెయ్యకు. ఈ ఒంటరితనం భరించలేకనే నేను స్నేహితులను పోగేసుకున్నాను. ఈ ఒంటరితనంతో వేగిపోతూనే గుర్రపు పందాలని, పిక్నిక్లని, పార్టీలని, ఊళ్ళు తిరగడం అని ఎన్నో వ్యాపకాలు కల్పించుకున్నాను.
ఈ 3 నెలల నుంచి నువ్వు చిత్రంగా నా ఒంటరితనం మాయించేశావు. ఇప్పుడు నాకెంతో సుఖంగా ఉంది. నేను నిన్ను ఆలంబనగా చేసుకుని రాక్షసిలా నన్ను పీక్కుతిన్న ఈ ఒంటరితనం అనే రాక్షసి బారి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు ఒక భయంకరమైన వేదనలో చీకటి గదిలో తలుపులు మూసుకున్న వ్యక్తిలా గడిపాను. నువ్వు వచ్చి బలవంతంగా ఆ గది తలుపు తెరిచావు. మొదటిసారిగా వెలుగు, స్వతంత్రం చవి చూస్తున్నాను. నేను నీకు ఎంత కృతజ్ఞున్నో నీకు తెలియదు. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఆ గది తలుపులు మూసుకుంటాయి. ఆ చీకటి, ఒంటరితనం నేను భరించలేను. నేను అపోహపడ్డాను. నువ్వు నన్ను డబ్బు కోసం చేసుకోలేదు. ఈ సంగతి నాకు మొన్ననే తెలిసింది. నువ్వు వరంగల్లు వెళ్ళినప్పుడు తాతయ్య టేబుల్ సర్దుతుంటే మన పెళ్లికి ఒప్పుకోమని తాతయ్య కోరితే నువ్వు వ్రాసిన జవాబు కనిపించింది. అది నా కళ్ళు తెరిపించింది గిరిజ. నిన్ను క్షమార్పణ ఎలా కోరుకోవాలో తెలియటం లేదు. నీలాంటి భార్య నా జీవితంలో దొరకడం నా అదృష్టం అనుకున్నాను. నీకు రోజీ గురించి అంతా చెప్పేయాలని ఆ రోజునే నిశ్చయించుకున్నాను. అతను తలెత్తి గిరిజ వైపు చూశాడు. గిరిజ ముఖంలో దుఃఖం ఉప్పెనలా గూడు కట్టుకుంటోంది. అప్పటికే గిరిజ కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. పెదవి కొరుకుతూ ఆపుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. ఆ క్షణంలో అతని కళ్ళకి గిరిజ చిన్నపిల్లలా నిస్సహాయురాల్లా కనిపించింది. గిరిజ ముఖాన్ని అతని గుండెలకి అదుముకున్నాడు. డగ్గుత్తికతో అన్నాడు, మనిద్దరం అదంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తే ఎంతో బాగుంటుంది కదూ. గిరిజ, ప్రేమించటం అంటే ఏమిటో తెలిసిన ఇద్దరి జీవితాలు కలిసిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? ఇలారా, నేను నీకు రోజీ గురించి చెబుతాను. ఆ తర్వాత కూడా నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను నేను ఆపను. నువ్వేమన్నావు? ఈ ఇల్లు నా మనసులా కనిపిస్తోంది అని కదూ అన్నావు. బహుశా పెళ్ళయి అత్తవారింటికి వచ్చే ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందేమో. ఆ ఇంట్లో తన చోటు ఎక్కడో చూసుకోవటానికి ప్రయత్నిస్తుందేమో. గిరిజ, రా, నా మనసంతా తిరిగి చూడు. అదెంత శూన్యంగా పాడుబడ్డట్టుగా ఉందో తెలుస్తుంది. ఆ ఇంటిని సొంతంగా భావించి నివాసయోగ్యంగా చేసుకుంటావో లేక కాదని వదిలేసి వెళ్ళిపోతావో నువ్వే నిర్ణయించుకుందువు గాని. అతను గిరిజ భుజాల చుట్టూ చెయ్యి వేసి గది లోపలికి తీసుకువెళ్ళాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. చందు చెప్పటం ప్రారంభించాడు. అదంతా ఇంచుమించుగా జోసెఫ్ చెప్పిన కథే. గిరిజ చందు మాటల్లో జోసెఫ్ చెప్పిన దానికి ఏదైనా తేడా ఉంటుందేమోనని శ్రద్ధగా వింది. కానీ చందు ఏదీ దాచలేదు. కానీ జోసెఫ్ కొంత దాచాడు. రోజీ గర్భవతి అని డాక్టర్లు చెప్పారని ఆయన చెప్పలేదు. అంతా చెప్పటం పూర్తయ్యేసరికి చందు గిరిజ ఒడిలో తల పెట్టుకుని పడుకొని ఉన్నాడు. యాక్సిడెంట్ జరగటం భగవంతుడి లీల అని శేషారత్నం చెప్పినా నేను మాత్రం ఎందుకో గాని ఆ విధంగా సరిపెట్టుకోలేకపోయాను. రోజీని నేనే హత్య చేసినట్లుగా కుమిలిపోయాను. ఆనాటి నుంచి మరో ఆడపిల్లని నా జీవితంలోనికి రానియలేదు. ఆ రాత్రి నుంచి నేను మళ్ళీ డ్రింక్ ముట్టుకోలేదు. అతని కంఠం మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్టుగా ఉంది. నీ పరిచయం పెరిగిన కొద్దీ నాకు ఆ యాక్సిడెంట్ కల రావటం మానేసింది అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి నిమురుతూ కూర్చుంది. చందు అన్నాడు, గిరిజ, నీ పరిచయం చీకటి సముద్రంలో తేలిపోతున్న వాడికి ఆధారం దొరికినట్టయింది. తాతయ్య అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి నాకు. చందు, ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడతావు, ఈ మాట నువ్వే ఒప్పుకుంటావు అని. అదెంత నిజం? నువ్వు మామూలు ఆడపిల్లలా ఉంటే నాకేమీ అనిపించేది కాదేమో. నీ స్నేహం ఆధారం చేసుకొని నిన్ను చూపెట్టుకొని నేను కంపెనీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నానని నాకు అనిపిస్తోంది. భార్య అంటే నీలాగా ఉండాలి. భర్త కనుసన్నల్లో మెలిగినంత మాత్రాన భార్య కాదు. భర్త డబ్బు తిన్న ప్రతి ఆడది భార్య కాదు. భార్య అంటే భర్తకి తోడు నీడగా ఉండాలి. భార్యని పురుషుడిలో అర్ధభాగం అని ఎందుకన్నారో నాకిప్పుడు అర్థమవుతోంది. గిరిజ, మధుమూర్తి గురించి నేను అన్న మాటలు కూడా నేను సిగ్గుపడేలా ఉన్నాయి. నేను హాస్టల్లో నీ గురించి ఎంక్వైరీ చేశాను. మధుమూర్తి నువ్వు కేవలం స్నేహితులేనని తెలిసింది. ఎందుకో గాని నాకెంతో హాయిగా అనిపించింది. నీ మీద గౌరవం ఏర్పడింది. అభిమానం పెరగటానికి అదే నాంది ఏమో. ఇప్పుడు చెప్పు, ఇవిగో తాళం చెవులు. నువ్వు నన్ను అర్థం చేసుకొని అవకాశం ఇవ్వగలిగినట్టయితే ఇవి తీసుకొని కొంగుకి ముడివేసుకో. లేదంటే అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపో. నేను రేపే అంకుల్తో మాట్లాడి డివోర్స్కి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను, ఇక పెట్టను. అతను తాళం చెవులు గిరిజ చేతికిచ్చాడు. గిరిజ చాలాసేపు వాటివైపు తదేకంగా చూసింది. చందు లేచి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు.
బయట వెన్నెల ఎంతో అందంగా ఉంది. గదిలోకి రావటానికి కిటికీ అంచులకి ఎగబ్రాకుతోంది. గిరిజ తాళం చెవుల గుత్తి కొంగుకి ముడేసుకుంది. లేచి నిలబడింది. చందు వెనక్కి తిరిగి దగ్గరికి వచ్చాడు. గిరిజ కూడా అతని వైపే చూస్తోంది. గిరిజ కొంగుకున్న తాళం చెవుల గుత్తి పట్టుకుని పెదవులకి తాకించుకున్నాడు. మరుక్షణంలో గిరిజని 2 చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు. గిరిజ లేవబోతుంటే ఆపు చేశాడు. అతని చెంప గిరిజ చెంపకు ఆనింది. భావోద్రేకత నిండిన స్వరంతో, గిరిజ, నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం. నువ్వు నా దానివికా. నన్ను నీవాణ్ణి చేసుకో అస్పష్టంగా అన్నాడు. చందు, గిరిజ 4 వారాల పాటు ఉత్తర భారతదేశం అంతా తిరిగి ఇంటికి వచ్చారు. ఈ 4 వారాలు ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని రూపులేకుండా మాయం చేసినాయి. చందుకి ఏం కావాలో చూడటం గిరిజ వంతైతే, గిరిజని షాపింగ్కి లాక్కుపోయి వద్దన్న చీరలు నగలు కొనిపెట్టడం అతని పని అయ్యేది. ఒకసారి గిరిజ చిరుకోపంగా అంది, ఈ లంచాలన్నీ నాకెందుకట? హతోస్మి. లంచాలా? కానుకలని లంచాలుగా భావిస్తే నేనేం చేయాలి? కానుకలు ఎందుకట? నీ మీద నాకున్న భావం ఏమిటో నీకెలా తెలుస్తుంది? నోటితో మాటలు చాలవా? మాటలా? అతడు భుజాలు పట్టి గిరిజని దగ్గరికి తీసుకున్నాడు. గిరిజ, ప్రేమంటే ఏమిటో బాగా తెలియని చిన్న వయసులో దాన్ని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడతామో అంత తక్కువగా ఆలోచిస్తాం. అనుభవం పెరిగిన తర్వాత ప్రేమంటే అసలు అర్థమేమిటో గ్రహింపు కలిగినప్పుడు దాన్ని గురించి ఎక్కువగా ఆలోచించి అంత తక్కువగా మాట్లాడతాం. ఆ తొలి యవ్వనంలో మాటల్లో చెబితే ఇప్పుడు చేతల్లో మూగగా చూపించాలనిపిస్తోంది. గిరిజ చిరునవ్వుతో చూస్తోంది. చందుతో గడిపిన ఈ 4 రోజులు అద్భుతమైన అనుభవంలా ఉన్నాయి. తాజ్మహల్ దగ్గర వెన్నెల్లో గిరిజ ఒడిలో తల పెట్టుకుని పడుకొని అన్నాడతను, గిరిజ, ఆడపిల్లల సంగతేమో నాకు తెలియదు కానీ ప్రతి మగపిల్లవాడికి పెళ్ళి అయ్యే లోపల 1 2 ప్రేమ వ్యవహారాలు తెలిసి ఉండాలి. అప్పుడే ఆడపిల్లని బాగా అర్థం చేసుకోగలుగుతాడేమో. ఆ అమ్మాయికి ఏం కావాలో ఇవ్వగలుగుతాడేమో. ఆ విధంగా జీవితం గురించిన పాఠాలు గిరిజ చందుకి నేర్పితే, ప్రేమను గురించిన పాఠాలు అతని దగ్గర నేర్చుకోవటం గిరిజ వంతైంది. గిరిజ అప్పుడప్పుడు అతని ప్రక్కన పడుకొని ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇతనితో పెళ్లి జరగటం నా అదృష్టం అని అందరూ అనేస్తారు. కానీ ఈ పెళ్లి నిలబెట్టుకోవడానికి నేను జరిపిన కృషి, చూపిన సహనం ఎవరికి అర్థమవుతాయి? ఎవరైనా ఏ పనిలోనైనా కృషి జరిపితే దాని ఫలితం అనుభవయోగ్యంగా ఉంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. లేకపోతే అంతకంటే దుఃఖం ఇంకేదీ ఉండదేమో. చందుకి తనని ఉరిదీస్తున్నట్లుగా తరచుగా వచ్చే కళ ఇప్పుడు రావటం లేదు. అతను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడు. గిరిజ అతని మీద చెయ్యి వేసింది. ఇతనే చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారు చెప్పిన క్షణంలో తాను పొందిన అనుభూతి ఇంకా మర్చిపోకుండా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. హాయిగా, ఆనందంగా, సుఖంగా గడిపిన ఇద్దరూ ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి ఆరోగ్యంతో, ఉత్సాహంతో కలకల్లాడుతున్నారు. వాళ్ళిద్దరినీ చూసేసరికి సాయన్నకి ఎంతో సంతోషం వేసింది. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ గిరిజ చూసుకుంటుంది. ఆఫీస్కు సంబంధించిన విషయాలన్నీ చందు చూసుకుంటాడు. అటు ఆఫీసు, ఇటు ఇల్లు కలకల్లాడుతున్నాయి. చందు ఉదయం వెళ్ళి 1 గంటకి భోజనానికి ఇంటికి వస్తాడు. అతను 1-2 సార్లు బద్దకించి భోజనానికి రాలేదు. ఆ రోజుల్లో గిరిజ భోజనం చేయలేదు. సాయన్న ద్వారా ఇది విన్న చందు ఇంకెప్పుడు అలా చేయలేదు. తనకి వీలు కాకపోతే గిరిజకి ముందే చెప్పేస్తాడు. మంచిదానివిగా తినేయి, లేకపోతే ఇక్కడ నేను అన్నం తింటే నాకు అరగదు అని బ్రతిమలాడుతాడు. అతను ఇంటికి రావటానికి వీలు పడకపోతే గిరిజ సాయన్న చేత క్యారియర్ పంపిస్తుంది. అతనితో 4-5 భోజనానికి ఉన్నా సరే. అబ్బా, నీకెందుకు ఇంత శ్రమ? మేం హోటల్లో తింటాంగా అంటే, మరి నేను ఉన్నది ఎందుకట అంటుంది. భార్య అంటే భర్తకి ఏం కావాలో అన్నీ చూడాలి అంటుంది. భర్త అంటే చందు రెట్టిస్తాడు. భార్యని ప్రేమానురాగాలతో ముంచెత్తాలి అంటుంది. ఓకే ఓకే చందు వెంటనే ఒప్పేసుకుంటాడు. చందుకి తోచకపోతే ఇంటికి ఫోన్ చేస్తాడు. ఏం పనిలేదు, ఒక్కడనే ఉన్నాను, ఇంటికి వచ్చేయనా? అదేం కుదరదు. యజమాని పనివాళ్ళకి ఎప్పుడూ ఆదర్శం కావాలి. అతనేది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. తోచినా తోచకపోయినా అక్కడే ఉండి తీరాలి. అబ్బా, ఈ ఆఫీస్ నాదేగా, నన్నెవరంటారు? అందుకే బాధ్యత మరీ ఎక్కువ.
ఎవరు అనేవాళ్ళు లేనప్పుడే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బబ్బా, చంపేస్తున్నావు నన్ను. ఇంటికి రాగానే బ్రతికించేస్తాగా. గిరిజ చెప్పే అలాంటి సమాధానాలు అంటే చందుకి చాలా ఇష్టం. ఆ నవ్వు గిరిజకి ఇంకా ఇష్టం. ఎంతో బాగుంటుంది. చందు అకౌంట్ బుక్ తనిఖీ చేసేటప్పుడు గిరిజ దగ్గరుండి సాయం చేస్తుంది. అది అతనికి పని సులభం చేసేస్తుంది. గిరిజ అంటుంది, రోజులు మారిపోయినాయి. ఇదివరకులాగా ఆడపిల్ల వంట ఇల్లే నా సర్వస్వం అనుకునే రోజులు కావు. వీలైనంతగా భర్తకి సాయపడాలి. అవసరమైతే అతని దగ్గర నుంచి అంతగానూ సాయం పొందాలి. అతన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. మళ్ళీ అతను వక్ర మార్గాన వెళ్తుంటే నిన్ను వదిలేస్తాను జాగ్రత్త అంటూ బెదిరించాలి. నాతో కలిసి ఉంటేనే నీ జీవితంలో అందం ఆనందం సుమా అని రుజువు చేయాలి. గిరిజ జీవితం తుఫానుకు గురైన చెక్కు చెదరకుండా తీరం వైపు సాగిపోతున్న నావల నిశ్చింతగా సాగిపోతోంది. రోజులు గడిచిపోతున్నాయి. గిరిజ కూర్చొని చందు దిండు గలిబు మీద పూలు లతలు కుడుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. చందు చేశాడో. హలో, ఏయ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమంది? గిరిజ మాట్లాడలేదు. మాట్లాడవేమిటి? మిమ్మల్ని ఫోన్ చేయమంది. నా ఆరోగ్యం గురించి చాలా కంగారుగా ఉందట. ఏమిటి, నిజంగానా? నిజంగా. కంప్లైంట్ ఏమిటట? అదంతా మీతోనే చెబుతుందట. అదేమిటి? అతను కంగారు నిండిన స్వరంతో అన్నాడు. గిరిజతో చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. అరగంట అనంతరం చందు ఇంటికి వచ్చేశాడు. ఏయ్ దొంగ, ఇంత మంచి వార్త నీ నోటితో చెప్పకుండా నన్ను కంగారు పెట్టించేస్తావా? ఉండు, నేనేం చేస్తానో. గిరిజ నవ్వుతోంది. అతని ముఖంలో ఆనందం చూస్తుంటే గిరిజకి ఎంతో సంతోషంగా ఉంది. ఉదయం డాక్టర్ పరీక్ష చేసి నెల తప్పిన విషయం నిజమేనని నిర్ధారణ చేసి చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇప్పుడు చందు ముఖంలో ఆనందం చూస్తుంటే 10 రెట్లు పెరిగినట్లు అయింది. నీకు శిక్ష ఏమిటో తెలుసా? చూపుడు వేలు చూపించి బెదిరించాడు. ఏమిటట? గిరిజని అమాంతం ఎత్తి తన పడక గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. ఈ పూట నుంచి నీకు పూర్తిగా రెస్ట్. పని చేసినట్లు కనిపిస్తే ఊరుకోను. గిరిజ నవ్వింది. ఇది బాగుంది. మరి అంత రెస్ట్ అయితే నేను లావైపోయి పుట్టబోయే పాప పెరిగిపోయి. అప్పటికే చందు గిరిజ పెదవులను నొక్కేశాడు. గిరిజ, బాగా అనురాగం అభిమానం చూపించిన భర్తకి భార్య ఇచ్చే కానుక ఏమిటో తెలుసా? ఏమిటట? పండంటి పాపాయిలు. వాళ్ళని చూసి ఈ పిల్లలకి నేను తండ్రిని అని గర్వపడాలి తెలుసా? ఇప్పుడు మీరు చెబుతున్నారుగా, తెలుసుకుంటున్నాను. జాగ్రత్త, అందమైన పిల్లల్ని కనాలి మరి. బాబోయ్, నా చేతుల్లో ఉందా? అతను నవ్వాడు. ఎందుకంత భయపడతావు? కాకి పిల్ల కాకికి ముద్దు అని సామెత వినలేదు? మన పిల్లలు ఎలా ఉన్నా నాకు అందంగానే కనిపిస్తారు. థ్యాంక్ యూ. అచ్చు అతను అన్నట్టే అంది. చందు నవ్వాడు. గిరిజ ముక్కు పట్టి ఊపాడు. అతను టైం చూసుకున్నాడు. నేనిక వెళ్తాను. 12 గంటలకి ఒకళ్ళు వస్తున్నారు, మాట్లాడాలి. అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళబోతుంటే గిరిజ చేయి పట్టి లాగింది. నిజంగా సంతోషంగా ఉందా? ఎంత? నువ్వు ఊహించలేనంత. అతను బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు. ఆ రోజుతో మొదలైంది గిరిజకి చందు చూపే గారాబం. పిల్లల్ని కనదలుచుకుంటే అనురాగమూర్తి అయిన భర్త ఉంటేనే కనాలి అనేట్టు ఉన్నాడతను. అతని ఆలన పాలనలో 9 నెలలు ఇట్టే నిండిపోయినాయి. పండంటి మగపిల్లవాడు పుట్టాడు. చందు ఆనందానికి అవధుల్లేవు. తాతయ్య చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందో ఇప్పుడు అనుభవం అయింది. అతనికి ఇంత ఆనందం ప్రసాదించిన గిరిజ అంటే ఇంకా అపురూపం అయింది. మగపిల్లవాడు కాబట్టి నామకరణం రాజగోపాల్ అనే చేశారు. ఆ ఉత్సవం శేషారత్నం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. చందు కొడుకును ఎత్తుకోవడానికి పడే అవస్థ చూసి గిరిజ నవ్వసాగింది. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతాను వీడిని అన్నాడు. పాపం అంది గిరిజ. బారసాల వేడుక బాగా జరిగింది. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. చందు ఆఫీస్ పని మీద ఊరు వెళ్లాల్సి వచ్చింది. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. సాయన్న పడుకున్నాడు. గిరిజకి నిద్ర రాలేదు. మాటిమాటికి ఉయ్యాల్లో ఉన్న బాబునే చూస్తోంది. ముద్దులు మూటగట్టే ముఖంతో ఉన్నాడు. జుట్టు తీరులో చందు పోలిక స్పష్టంగా అప్పుడే కనిపిస్తోంది. గిరిజకి ఇంకా కలలాగానే అనిపిస్తోంది.
అన్నింటికంటే చందు చూపిన ప్రేమాభిమానాలు, వాటితో జీవితం ఎంత అపురూపంగా మారింది. తీయటి కలలా ఉంది. ఎంత పుణ్యం చేసుకుంది తను. ఉయ్యాల్లో పడుకొని ఉన్న బాబుని బుగ్గలు నిమిరింది. నువ్వు ఎంత అదృష్టవంతుడివిరా అనుకుంది. ఇంతలో ఫోన్ మోగింది. గిరిజ వెళ్ళి తీసింది. హలో, అవతల నుంచి అపరిచిత కంఠం వినిపించింది. హలో, ఎవరు కావాలి అంది గిరిజ. గిరిజగారు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఎవరని చెబితే మీకు అర్థమవుతుంది. మీ హితుడిని, మీ క్షేమం కోరేవాడిని అనుకోండి. నేను చందు ఫ్రెండ్ని. గిరిజ వింటోంది. మీకు ఇది చెప్పటం నా ధర్మం అనిపించింది. చందు మీ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు నిజమైనవేనని మీరు నమ్ముతున్నారా? ఏమిటి అధిక ప్రసంగం? కోపంగా అడిగింది. అధిక ప్రసంగం కాదు, మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. చందు ఊళ్ళో ఉన్నప్పుడు ఫోన్ చేయాలంటే భయం. అందుకే అతను లేడని తెలిసి చేస్తున్నాను. గిరిజ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ మోగింది. గిరిజ తీసింది. అవతల నుంచి అదే గొంతు వినిపించింది. మీరు ఆగ్రహపడకండి. మీకు తెలుసో తెలియదో రాజగోపాలరావు గారు చచ్చిపోతూ ఆస్తి అంతా మీకు, చందుకి పుట్టబోయే పిల్లలకి రాశారు. పిల్లల కోసం, ఆస్తి రక్షణ కోసమే చందు మీ మీద ప్రేమ నటించాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. చందు ఏ ఒక్క ఆడపిల్లతోనూ జీవితం ముడిపెట్టుకునే అమాయకుడు కాదు. ఆగండి, ఫోన్ పెట్టేయకండి. మీరు నిజానిజాలు తెలుసుకోండి. రాజగోపాలరావు గారి వీలునామా శేషారత్నం దగ్గర ఉంది. ఆయనను అడిగి ఎలాగైనా సరే అది సంపాదించి మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి. చందు మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ధ్యేయం నెరవేరింది. మగపిల్లవాడు పుట్టాడు. ఇక అతనికి మీతో పని లేదు. మీరు బ్రతికి ఉండగా ఆ ఆస్తి మీద పెత్తనం అతనికి రాదు. మిమ్మల్ని ఎప్పుడో చాకచక్యంగా, నేర్పుగా రోజీని హతమార్చినట్టు హతమారుస్తాడు. ఈ మాటలు వినగానే గిరిజ నిటారుగా అయింది. అతను ఫ్రెండ్స్ని దూరంగా పెట్టడం, మారినట్టు నటించడం, మీ మీద ప్రేమ, ఇదంతా నాటకం. మేడం, మీ జాగ్రత్తలో మీరుండండి. నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు. మీరంటే నాకు అభిమానం. ఆ అభిమానంతోనే ఈ రహస్యం బయట పెట్టేశాను. ప్లీజ్, ఒక్కరూ ఎప్పుడూ ఉండకండి. వీలైతే మీ బాబుని తీసుకుని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను చెప్పేశాను. మీ జీవితం మీరు రక్షించుకుంటారో అతని చేతులకి అర్పిస్తారో ఇక మీ ఇష్టం. అతనే ఈసారి ఫోన్ పెట్టేశాడు. ఆ కంఠంలో బాధ ఉంది, హెచ్చరిక ఉంది. గిరిజ ఫోన్ పెట్టేసి వచ్చి మంచం మీద కూర్చుంది. ఇదంతా నిజమా? చిచి, ఏదో కట్టుకథ. ఎవరో గిట్టని వాళ్ళు తనకి, చందుకి చెడగొట్టడానికి చేసిన ప్రయత్నం అనుకుంది. కానీ గిరిజ తీసివేసినంత తేలికగా ఆ ఆలోచనలు మనసులో నుంచి పోలేదు. చందు ఇన్నాళ్ళు తన పట్ల చూపిన అనురాగం అంతా నటన? పిల్లల కోసమా? ఆస్తి రక్షణ కోసమా? గిరిజ నమ్మదలుచుకోలేదు. తన మనసు అంత తేలికగా మోసపోయిందా? తన వివేకం అంత గుడ్డిగా కళ్ళు మూసుకుందా? గిరిజకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కూర్చో. ఇదిగో ఏమేవ్? ఆయన కేక పెట్టబోతుంటే గిరిజ ఆపు చేసింది. బాబాయ్ గారు, నేను మీతో నా స్వవిషయం మాట్లాడాలని వచ్చాను. కాసేపు ఎవరిని పిలవకండి. ఆయన ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి అన్నాడు. రాజగోపాలరావు గారు విల్లు రాశారని, అది నాకు, చందుకి పుట్టిన పిల్లలకి వర్తిస్తుందని రాశారని చందు అన్నారు నాతో. అది నిజమేనా? ఇప్పుడదంతా ఎందుకమ్మా? ఏమీ లేదు, తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నంత మాత్రాన తప్పేం లేదుగా? తప్పేం లేదులే. ఆయన లాయరు. గిరిజ ఏ ఉద్దేశంతో వచ్చి ఈ విషయం అడుగుతోందో అని అంచనా వేస్తున్నారు. నేను అడగటంలో వేరే ఉద్దేశం ఏమీ లేదు. అదే నిజమైతే నేను చాలా సంతోషపడతాను. ఎందుకో తెలుసా? రాజగోపాలరావు గారికి నా మీద అంత నమ్మకం, అభిమానం ఉన్నందుకు. ఆయనకి నీ మీద చాలా అభిమానం ఉంది గిరిజ. చందు పెళ్ళి నీతో జరిపించినప్పుడు అందరూ ఎక్కడ పిల్లనో తెచ్చి కట్టబెట్టావెందుకు? మనలో నీకు ఆడపిల్లలే దొరకలేదా అని నిలదీస్తే, మీకు తెలియదు, చందుకి అలాంటి స్వభావం గల అమ్మాయే కావాలి అన్నారు. గిరిజ నిట్టూర్చింది. ఆయన అభిమానాన్ని నేను దక్కించుకున్నానని అనుకుంటున్నాను అంది. 100కి 100 పాళ్ళు అంటాను నేను అన్నాడాయన. నేను ఆ విల్లు చూస్తే ఏమైనా ప్రమాదమా? ప్రమాదం ఏమీ లేదు. ఆయన లేచి వెళ్ళి ఇనపెట్టి తెరిచి విల్లు తీసుకొచ్చారు. గిరిజకి చదివి వినిపించారు. అందులో అక్షరాల ఫోన్లో వ్యక్తి చెప్పినట్లే ఉంది. ఈ విల్లు గురించి ఎవరెవరికి తెలుసు?
నాకు, చందుకి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఏం, ఎందుకలా అడుగుతున్నావు? ఊరికినే. ఈ విల్లు ఇంటికి తీసుకువెళతావా? వద్దు, ఉండనీయండి. అవసరమైనప్పుడు చందుయే వచ్చి తీసుకువెళతాడు. గిరిజ వెళ్ళటానికి లేచింది. అదేమిటమ్మా, కూర్చో, మీ పిన్నిని పిలుస్తాను. కాఫీ తాగి వెళ్దువు గాని. వద్దు బాబాయ్ గారు, ఇంకెప్పుడైనా వస్తాను. గిరిజ వచ్చేసింది. ఇంటికి వస్తుంటే కాళ్ల క్రింద ఆధారం ఏదో తొలగిపోతున్నట్టుగా ఉంది. సంసార సముద్రంలో సుఖంగా తేలి వెళ్తున్న ఆశల నావకి అనుమానపు చిల్లులు అనేకం పడినాయి. భయం అనే నీటి ప్రవాహం ఆ నావలోకి వచ్చేస్తుంది. గిరిజకి ఏం చేయాలో తోచటం లేదు. చందు చూపించిన ఇదంతా నటన. గిరిజకి మతిపోతోంది. ఇంటికి వచ్చింది. బాబు అమ్మ గుండెల్లో భయం తెలియనివాడిలా అమాయకంగా ఈ లోకంలో నాకు అమ్మ ఉందిగా అనే ధీమాతో నిద్రపోతున్నట్లుగా పడుకొని ఉన్నాడు. గిరిజ బాబు పడుకున్న ఉయ్యాల గొలుసు పట్టుకుని అలాగే నిలబడిపోయింది. ఏం చేయటం? ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవటం? గిరిజ కళ్ళ ముందు బాగా కలిగిన కుటుంబాల్లో ఆస్తి కోసం నీ నా అనే మమత లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపివేసే సంఘటనలు అనేకం కదలాడినాయి. ఈ పాపిష్టి డబ్బు కోసమే ఒక భార్య భర్తకి పాలలో విషం పెట్టి ఇచ్చిందట. ఈ దరిద్రపు డబ్బు కోసమే ఒక అత్తగారు అల్లుడికి కరెంటు షాక్ తగిలేలా ప్రమాదానికి గురి చేసిందట. డబ్బు పాపిష్టిది. అది ఎక్కువగా ప్రాణాలే తీస్తుంది. ప్రాణదానం చేయటం చాలా తక్కువ. తనకి ఏం జరిగినా దిక్కు ముక్కు లేదు. అడిగేవాళ్లే లేరు. చందు ఎవరికీ జవాబు చెప్పాల్సిన పనిలేదు. గిరిజకి తన చిన్నతనంలో పక్కింటి ఆవిడ చెప్పుకున్న మాటలు గుర్తుకు వచ్చినాయి. ఎదురింట్లో కోడల్ని చంపేసి కన్నవారు రాకముందే శవదహనం చేసేశారట. రోజీ మరణం యాక్సిడెంట్ కాదా, హత్య. దాన్ని వీళ్ళు డబ్బు గుప్పించి యాక్సిడెంట్గా మార్చేసి తప్పించుకున్నారు. డబ్బు గల వాళ్ళు తలుచుకుంటే చేయలేని పని ఏముంది? చందులో నటన చూసి తను ఎంత మోసపోయింది. తనలో ఆడతనానికి బాగా గ్యాలం వేశాడు. తనని ఇంత బాగా చూస్తున్నాడు. ఎందుకంటే రేపు ఎవరు తను చచ్చిపోయినా అసాధారణం అనుకోరు. లోకాన్ని మోసం చేయటానికి ఇదొక ఎల్బీ అన్నమాట. అది ముందే సృష్టించుకున్నాడు. చందు ఏ కుశ్చితమూ లేకపోతే విల్లు గురించి తనకెందుకు చెప్పలేదు? పాపం శేషారత్నం తనకి నిజంగానే చందు చెప్పాడని అనుకుంటున్నట్టున్నాడు. గిరిజ బాగా ఆలోచించింది. ఈ ఇంట్లో ఉండి అతన్ని తప్పించుకోవడం కష్టం. బాబుని తీసుకుని వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా దూరంగా, అతనికి అందనంత దూరంగా. చందు బారసాలనాడు బాబుని ఎత్తుకుంటూ అన్న మాటలు గుర్తుకు వచ్చినాయి. 4 రోజులు నేర్చుకుంటే నాకే వస్తుంది. అప్పుడు నీ అవసరం లేకుండా నేనే పెంచుతా. నవ్వుతూనే అంటున్న ఆ మాటల్లో ఎంత నిగూఢార్థం. గిరిజకి నీరసం వచ్చేస్తోంది. చందు ఊరి నుంచి రాకముందే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతను ఉండగా వెళ్ళటం అసాధ్యం. గిరిజ పెట్టెలో బాబు సామాను, తన బట్టలు సర్దుకుంది. నిద్రపోతున్న బాబుని ఎత్తుకొని ఇంకో చేత్తో పెట్టె పట్టుకుని బయలుదేరింది. గుమ్మం దాటి బయటకు వచ్చింది. చందు డ్రైవ్ చేస్తున్న కారు రహీన లోపలికి దూసుకు వచ్చింది. గిరిజ ఆగిపోయింది. చందు కారు దిగి వచ్చాడు. గిరిజ చేతిలో ఉన్న పెట్టెని విచిత్రంగా చూశాడు. గిరిజ, ఎందుకలా ఆందోళనగా ఉన్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. గిరిజ తడబడింది. పారిజాతం తల్లికి ఒంట్లో బాగా సుస్థిగా ఉందట, అందుకని నసిగింది. అందుకని బాబుని తీసుకుని వెళ్తావన్నమాట. కారు లేకుండా ఎలా వెళదామని అనుకుంటున్నావు? రైలు ప్రయాణంలో వాడు నలిగిపోడా? నేను వచ్చే వరకు ఆగకూడదా అంటూనే బాబుని ఎత్తుకున్నాడు. ఏయ్, నాన్న వచ్చాడ్రా అంటూ నిద్రపోతున్న వాడిని బుగ్గల మీద చిటిక వేసి లేపాడావు. నయం, నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే వెళ్ళేదానివే. లోపలికి రా. ఇప్పటినుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, తెలిసిందా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. వెనక్కి తిరిగి లోపలికి వచ్చేసింది. తాను అనవసరంగా ఆలోచనలతో టైమంతా కాలయాపన చేసినందుకు, అతను రాకముందే వెళ్ళిపోనందుకు తనంతానే మనసులో తిట్టుకుంది. ఇద్దరూ పైకి వచ్చారు. అతను ఆఫీస్ కబుర్లు ఏవేవో చెబుతున్నాడు. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి అక్కడే నిలబడింది. చందు యాపిల్స్ కడుక్కొని వచ్చి చాకుతో కోస్తున్నాడు. గిరిజ అతని మాటల్ని విని ఊకొడుతూ వింటోంది. కళ్ళు భయంగా అతని చేతిలో ఉన్న తళతళలాడే పదునైన చాకు వైపే చూస్తున్నాయి. గిరిజ, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఐ యామ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్ అనుకో. గిరిజ అతని కంఠంలో పెళ్ళుబుకుతున్న సంతోషాన్ని వింటోంది. బాబు నిద్రలో కక్కాడు. గిరిజ ఉలికిపాటుగా తలెత్తి చూసింది.
చందు గిరిజ నడుం చుట్టూ పట్టుకుని ఉన్నాడు. చేతిలో చాకు తలతలలాడుతోంది. మరుక్షణం గిరిజ పెట్టిన చావు కేకతో ఆ ఇల్లంతా దద్దరిల్లిపోయింది. ఉయ్యాలలో పిల్లవాడు ఆ కేకకి ఉలిక్కిపడి కెవ్వున ఏడుపు లంకించుకున్నాడు. గిరిజా, ఏమైంది? చందు గిరిజను పట్టుకుని ఓదార్చుతూ అన్నాడు. గిరిజ ముఖం నిండా చెమటలు పోసినాయి. అప్పటికే సాయన్న, తోటమాలి, మేనేజరు అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. చందు ఎంత అడిగినా గిరిజ చెప్పలేదు. దిండులో ముఖం దాచుకొని ఏడవసాగింది. చందు ఫోన్ చేశాడు. డాక్టర్ వచ్చింది, పరీక్ష చేసింది. గిరిజకి అలసట, నీరసం తప్ప ఇంకేదీ లేదని చెప్పింది. ఆవిడ మందులు రాసి ఇచ్చింది. చందు తనే స్వయంగా వెళ్ళి ఆ మందులు కొనుక్కొని వచ్చాడు. ఈ రోజుల్లో అన్ని క్యాప్సూల్స్, అన్ని మాత్రలు ఒకే రకంగా ఉంటాయి. మందు చందు తనే స్వయంగా ఇస్తున్నాడు. గిరిజ వాటిని తీసుకున్నట్టే తీసుకొని అతను కనుమరుగు అవగానే అవతల పారేయసాగింది. నువ్వెందుకు ఇలా అయ్యావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు చందు. అక్కడ సాయన్న, మేనేజరు ఉన్నారు. వాళ్ల ముందు నటన. రేపు తనకి ఏదైనా అయితే చిన్నబాబు భార్యని బాగా చూసేవాడు అని సాక్ష్యం చెబుతారు అనుకోసాగింది. భగవంతుడా, నన్ను రక్షించు. దిండులో ముఖం దాచుకొని ఏడవసాగింది. రాత్రి అయింది. ఈరోజు అసలు మేనేజర్ రానేలేదు. సాయన్న సాయంత్రం పెళ్లి ఉందని వెళ్ళాడు. రాత్రి 8 గంటలైన తర్వాత చందు క్లబ్లో వార్షికోత్సవం ఉందని వెళ్తున్నానని, వచ్చేసరికి పొద్దుపోతుందని జాగ్రత్తగా తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. గిరిజ తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంది. సాయన్న పెళ్లికి వెళ్ళటం, మేనేజర్ రాకపోవటం చందు ప్లానే అయి ఉంటుంది. బయట వానగా ఉంది. చందు క్లబ్కు వెళ్ళాడు. ఏ క్షణంలోనైనా ఇంటికి రావచ్చు. ఇక ఈ ఇంట్లో తను, చందు ఇద్దరే. గిరిజకి చెప్పలేనంత నీరసంగా ఉంది. ఈ రాత్రి గడుస్తుందా? తను మళ్ళీ రేపు అందరి ముఖం చూసే యోగం ఉందా? ఇప్పుడు బాబుని తీసుకువెళ్ళిపోతే? గిరిజ బయటపడుతున్న వర్షాన్ని లక్ష్య పెట్టలేదు. గబగబా బాబు సామాను, అల్లిక బుట్ట తీసుకుంది. బుట్టలో సామాన్ సర్ది ఉయ్యాల దగ్గరికి వచ్చేసరికి కెవ్వుమంది. అంత క్రితం ఆ ఉయ్యాల్లో ఉన్న బాబు లేడు. బాబూ, బాబూ అరిచింది. గిరిజకి ఒళ్ళు జలధరించింది. అయితే తలుపులు మూసి ఉన్న ఈ ఇంట్లో తను ఒక్కతే కాదు, ఎవరో ఉన్నారన్నమాట. గిరిజకి భయంతో ప్రాణం గడ్డగట్టిపోతున్నా బాబుని గురించిన బెంగతో మొండి ధైర్యం వచ్చేసింది. ఎవరక్కడా? ఎవరున్నారో? తనకేం భయం లేనట్టే అరిచింది. ఎక్కడి నుంచి శబ్దం రాలేదు. గిరిజ చూపులు నేల మీదికి మళ్ళినాయి. మట్టి అంటిన పాదాల గుర్తులు మెట్ల వైపు వెళుతూ కనిపించాయి. గిరిజ మెట్ల దగ్గరికి వచ్చింది. పరుగున క్రిందకి దిగి వచ్చింది. ఎక్కడో బాబు ఏడుపు గుక్క పట్టినట్టుగా వినిపిస్తోంది. ఎక్కడా? గిరిజ చూస్తూనే ఉంది. సడన్గా ఇంతలో లైట్లు ఆరిపోయినాయి. గిరిజకి భయంతో గుండెలు ఉండ చుట్టుకుపోతున్నట్టుగా ఉంది. ప్రాణం ఎలాగూ పోతుంది, అది ఖాయం. కానీ తను తేలికగా లొంగదలుచుకోలేదు. గిరిజకి చీకట్లో ఎవరిదో పాదాల అలికిడి వినిపించింది. సందేహం లేదు, చందుయే. తను అనుకున్నదే జరిగింది. తను ఎంత పొరపాటు చేసింది? అందర్నీ పిలిచి తన భయం చెప్పేయాల్సింది. చందు దగ్గర ఉండనని ఎదురు తిరగాల్సింది. బహుశా అలా చేసినా లాభం లేదేమో. చందు డాక్టర్ చేత తనకి మతి చెలించిందని చెప్పించేవాడేమో. ఎంత తెలివితేటలుంటే ఏం ప్రయోజనం? అతని చేతిలో బందీగా చిక్కిపోయింది. గిరిజకి రవి గుర్తుకొచ్చాడు. ఏడుపు వచ్చేసింది. ఆ చీకట్లో ఎవరో తన కోసం వెతుకుతున్నారు. గిరిజ చీకట్లోనే తప్పుకుంటోంది. వీధి తలుపు కోసం వెతుకుతోంది. ఒకసారి ఆ తలుపు తెరవగలిగితే బయటికి పారిపోవచ్చు. ఎవరితో చెయ్యి తగిలింది. గిరిజ అరిచింది. గబాలన దూరంగా జరిగింది. 2 నిమిషాలు గడిచాయి. ఎటు వెళితే ఆ వ్యక్తికి అందిపోతుందో. గిరిజ ఎంత మెల్లగా కదిలినా చీర రెపరెప, గాజుల గలగల శబ్దం అవుతోంది. అవి గిరిజ ఉనికిని తెలుపుతున్నాయి. గిరిజ గాజులు పైకి తీసుకొని గట్టిగా బిగించింది. చీర కుచ్చెళ్ల రెపరెప ఆపటం సాధ్యం కాలేదు. ఎవరో గిరిజని పట్టుకున్నారు. ఆ పర్ఫ్యూమ్ చందుదే. చందు, నన్ను చంపకు ప్లీజ్. ఆ వ్యక్తి అదేం వినటం లేదు. గిరిజ కంఠం నొక్కేస్తున్నాడు. అతని వేళ్ళు నిర్దాక్షిణ్యంగా గిరిజ పీకని నులిమేస్తున్నాయి. గిరిజ ఆ చేతుల నుంచి అతి కష్టం మీద తప్పించుకోగలిగింది. 1000 ఏనుగుల బలం వచ్చిన దానిలా అతన్ని దూరంగా బలంగా నెట్టేసింది. చీకట్లో దబ్బుమని పడిన చప్పుడు అయింది. గిరిజ పరిగెత్తింది. మెట్లు తగిలినాయి. మెట్లకి అభిముఖంగా వెళితే వీధి తలుపు వస్తుంది. గిరిజ పరిగెత్తింది. చేతులతో తడిమింది.
గడియ ఊడదీసింది, తలుపు తీసింది. గాలి, వాన చినుకులు రివ్వున లోపలికి వచ్చి ముఖాన కొట్టినాయి. గిరిజ బయటికి వెళ్ళబోయింది. ఆ వ్యక్తి వెనక నుంచి లాగాడు. ఆ తలుపులు మూయబోయాడు. కానీ గిరిజ ఆ పని జరగనీయలేదు. అతను గిరిజ ముఖం మీద ఎడాపెడా కొడుతున్నాడు. గిరిజకి తల అదిరిపోయింది. అతను చేయి పట్టి గిరిజ బయటికి వెళ్లకుండా లోపలికి లాక్కు వచ్చాడు. గిరిజ ప్రాణం కోసం ఆదిశక్తిలా పెనుగులాడుతోంది. హఠాత్తుగా అతను పడ్డాడు. గిరిజ కూడా పడింది. గిరిజ చేతులకి అతని కంఠం దొరికింది. గిరిజ చేతులకి ఉడుంపట్టులాంటి శక్తి వచ్చేసింది. అతని తలని కొడుతోంది. అది ఎక్కడ తగులుతుందో తెలియటం లేదు. కానీ గట్టి వస్తువుకి తగులుతున్నట్లు శబ్దం వస్తోంది. గిరిజ ఏడుస్తోంది. బాదుతూనే అంది, నిన్ను ఎంత ప్రేమించినా నన్ను మోసం చేశావు. నన్ను చంపటానికి ఎత్తువేశావు. ఆస్తి కోసం నటించావు. ఎవరికీ తెలియకుండా నన్ను మాయం చేసి పెద్ద మనిషిలా అనుభవించాలని చూస్తావా? ఛీ, నువ్వింత నీచుడు అని అనుకోలేదు. ఒక హంతకుడికి నేను బిడ్డని కన్నాను. తలుచుకుంటేనే సిగ్గు వేస్తోంది. నాకు తెలియదనుకున్నావా? నువ్వు ఈరోజు కావాలనే మేనేజర్ని మానిపించావు. క్లబ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఇంట్లో దూరి దాక్కున్నావు. నిన్ను చంపితే నాకు భర్త హత్యా దోషం ఏమీ తగలదు. ధైర్యం కల ఒక ఆడపిల్ల చేసిన పనిగా ఉంటుంది. నేనే పోలీసుల దగ్గరికి వెళతాను. నాకేం భయం లేదు. ఇంతలో ఎవరో అక్కడికి వచ్చారు. బ్యాటరీ లైట్ పడింది. గిరిజ కళ్ళు హఠాత్తుగా వచ్చిన ఆ కాంతిని భరించలేనట్టుగా మూసుకున్నాయి. గిరిజ! ఆ స్వరం ఆశ్చర్యంగా వినిపించింది. గిరిజ ఆ కంఠం వినగానే నిశ్చేష్టురాలైంది. అటువైపు తిరిగి చూసింది. ఎదురుగా చందు బ్యాటరీ లైట్తో నిలబడి ఉన్నాడు. ఏమిటది? అతను త్వరగా దగ్గరికి వచ్చాడు. గిరిజ తన కళ్ళని తనే నమ్మలేనట్టు చూస్తోంది. తను చందుని చంపింది. మళ్ళీ చందు ఎదురుగా నిలబడి ఉన్నాడు. గిరిజ, ఎవరది? ఏమైంది? అతను కంగారుగా బ్యాటరీ లైటు అతని ముఖం మీద వేశాడు. అతను మేనేజరు. నుదుటి నుంచి ముక్కు నుంచి రక్తం ధారలు కట్టి షర్ట్ అంతా ఎర్రగా తడిసిపోయింది. గిరిజ విభ్రమంగా చూసింది. ఇతను నువ్వు కాదా? అంది. నేనా? అన్నాడు చందు. అతను మరు నిమిషంలో వెళ్ళి తీసేసిన మెయిన్ ఆన్ చేశాడు. లైట్లు వెలిగినాయి. గిరిజ ఇంకా కళ్ళప్పగించి విభ్రాంతిగా చూస్తోంది. తన చేతిలో చావు దెబ్బలు తిన్నది చందు కాదు, మేనేజరు. చందు వైపు తిరిగింది. చందు గిరిజని దగ్గరికి తీసుకున్నాడు. నేను క్లబ్ నుంచి వస్తుంటే మన వీధి చివరన కారు ఫెయిల్ అయింది. బ్యాటరీ లైట్ తీసుకుని నడుచుకుంటూ వచ్చాను. ఇల్లు చీకటిగా ఉంది. నీ గొంతు వినిపిస్తోంది. నాకు అర్థం కాలేదు. కానీ ఇది నేను కలలో కూడా ఊహించలేదు. చందు! మరుక్షణంలో గిరిజ అతని గుండెల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ఎక్కడి నుంచో మరో ఏడుపు వినిపించింది. చందు గిరిజని వదిలి పరిగెత్తాడు. రాజగోపాలరావు గారి గదిలో మంచం క్రింద బాబు కటిక నేల మీద ఏడుస్తున్నాడు. చందు పిల్లాడిని ఇవ్వగానే గిరిజ గుండెలకి అదుముకుంది. గంట అనంతరం ఆ ఇల్లు పోలీసులతో, శేషారత్నం, డాక్టర్ గారు లాంటి హితులతో కిటకిటలాడింది. మేనేజర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను చెప్పేశాడు, రాజగోపాలరావు గారు రాసిన విల్లు శేషారత్నం గారికి ఇవ్వకముందే నేను రహస్యంగా చదివాను. గిరిజని చంపేస్తే ఆస్తి కోసం చందుయే చంపినట్టుగా రుజువు చేయటానికి అన్నీ సమకూర్చుకున్నాను. చందు భార్యని చంపిన నేరానికి అరెస్ట్ అయితే కొన్ని సంవత్సరాలు జైలు నుంచి తిరిగిరాడు. అనుభవజ్ఞుడినైనా నా చేతికి ఆస్తి, మేనేజ్మెంటు వస్తుందని ఆశపడ్డాను. అందుకే గిరిజ మనసులో అనుమానం రేకెత్తేలా ఫోన్ చేశాను. అందరూ ఈ మాటలు విని ముక్కు మీద వేలేసుకున్నారు. చూశారా, మనం బాగా మాట్లాడతారని వీళ్ళని నమ్ముతాం. ఆ డబ్బు మూలంగా ప్రాణాలకి కూడా ఎంత ప్రమాదమో అన్నారు డాక్టర్ గారు. అందరూ వెళ్ళిపోయారు. చందు అన్నాడు, గిరిజ, నువ్వెలా నమ్మావు? నేను నిన్ను ఆస్తి కోసం హత్య చేస్తానా? అది నాకు చాలా బాధగా ఉంది. గిరిజ ఏడుస్తూ అంది, దీనికంతటికీ మీరే కారణం. ఆ వీల్నామా గురించి నాకెందుకు చెప్పలేదు మీరు? అదా, చెప్పకూడదనే చెప్పలేదు. అంకుల్ని కూడా చెప్పవద్దన్నాను. ఎందుకంటే ఆ వీల్నామా సంగతి తెలిస్తే ఆస్తి కోసం నేను నీకోసం వచ్చానని అపోహపడతావని భయం వేసింది. నాతో కాపురం చేయటానికి రావేమో అనుకున్నాను. నేను నీకోసం వచ్చింది తాతయ్య కోసం, ఇంటి పరువు ప్రతిష్టల కోసం. నువ్వు అలా వెళ్ళి బయట ఉద్యోగం చేసుకుంటుంటే నాకు అవమానం అనిపించింది. నేను నవ్వుల పాలయ్యాను. నేను నా ఇంటి గౌరవం కోసం నీతో రాజీ పడాలనుకున్నాను. గిరిజా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.
ఆస్తి కోసం నీ మీద నేను ప్రేమాభిమానాలు నటించానని నువ్వు అనుకుంటే ఇప్పుడు బాబు ఉన్నాడు. ఈ ఆస్తి మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఇక నీకేం లోటు లేదు. నేనే వెళ్ళిపోతాను. గిరిజ అతని దగ్గరికి వచ్చింది. అతని భుజం మీద తల ఆనించింది. చందు, నన్ను నన్ను క్షమించు. నాలో ఆ ఫోన్ కాల్తో అనుమాన పిశాచం ప్రవేశించింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయపు స్థితిలో పడ్డాను నేను. నీ పట్ల గల ప్రేమే నన్నింత నరకయాతనికి గురి చేసింది. నేనింతవరకు ఎప్పుడూ నిన్ను క్షమించమని అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమించు. చందు గిరిజ ముఖం పట్టుకొని కళ్ళల్లోకి చూశాడు. నేను చేసిన తప్పులెన్నో నువ్వు క్షమించావు. నీ ఈ అనుమానం క్షమించాల్సినంత గొప్ప అపరాధం కాదు. నీ పరిస్థితుల్లో ఉన్న ఏ ఆడపిల్లైనా అలాగే చేస్తుందేమో. గిరిజ, నాకున్న ఆస్తి తాతయ్య ఇచ్చినది కాదు. ఇదిగో నువ్వు బాబు, మీ ఇద్దరే నా ఆస్తి. ఈ ఆస్తిని నేను జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు, బాబునెత్తుకుంటూ అన్నాడు. గిరిజ అతని భుజం మీద తల ఆనించింది. బాబు వైపు తదేకంగా చూస్తోంది. నిజమే, పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి భర్త, పిల్లలే నిజమైన సంపద. వాళ్ల తర్వాత మిగతా అన్నీ అనిపించింది. చందు అన్నాడు. గిరిజ, ఆ రోజు తాతయ్య బలవంతంగా నా మెడలు వంచి ఈ పెళ్లి చేయకపోయినట్లయితే నేనిప్పటికీ ఎక్కడ ఎలా ఉండేవాడినో, బహుశా తెగిన గాలిపటంలా అయ్యేవాడినేమో. ఈ ప్రపంచంలో ప్రతి మగవాడికి ఆడపిల్లకి పెళ్ళి ఎంతో అవసరం. వాళ్ళని జీవితాలకి ముడివేసి స్థిరంగా నిలబెట్టేది పెళ్ళే. ఆ పెళ్లితో ఆనందం పండించుకోవడం, దుఃఖం సృష్టించుకోవడం వారి వారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి విలువ తెలిసిన వాళ్ళకి తెలివితేటలుండి సమవుజ్జి అయిన భాగస్వామి దొరికితే జీవితం స్వర్గం అవుతుంది. లేకపోతే నరకం కళ్ళెదుట కనిపిస్తుంది. నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తోంది అంది గిరిజ బాబు బుగ్గ గిల్లుతూ. వాడు కెవ్వుమన్నాడో. చందు ఆడించడానికి సతమతమవుతుంటే నవ్వు ముఖంతో చూస్తోంది. గిరిజకి ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది. జీవన నావ శాంత సముద్రంలో తేలి ఆడుతూ వెళ్తున్నట్లుగా నిశ్చింతగా అనిపించసాగింది. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి నవలతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.